హాయ్ హలో వెల్కమ్ టు శ్రీజ మీడియా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు సుభాష్ శర్మ గారు. ఈ రోజు ఆయన అడిగి 2026లో ఈ 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఆయన అడిగి తెలుసుకుందాం. 2026లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. గురువుగారు, 2026లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఖర్చులు అధికమయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే గనక ఖర్చు అధికము అని అంటే గనక ఈ సంవత్సరము ఆస్తులు కొనుగోలు చేసుకోవడం కావచ్చు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసుకోవడం కావచ్చు, విలువైనటువంటి వస్తువులను వీళ్ళు కొనుగోలు చేసుకునేటటువంటి అవకాశము ఈ సంవత్సరము కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతూ ఉంటుంది. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు మంచి మెరుగైనటువంటి ఫలితాలు అంటే ప్రమోషన్స్ రావడము, ట్రాన్స్ఫర్స్ జరగడము, ఇలాంటి మెరుగైనటువంటి ఫలితాలు ఉద్యోగస్తులకు కనిపిస్తూ ఉన్నాయి. వివాహం కానటువంటి వారికి ఈ సంవత్సరం తప్పకుండా వివాహం జరిగేటటువంటి అవకాశాలతో పాటు మెరుగైనటువంటి ఇష్టపడినటువంటి వ్యక్తిని వివాహం చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఈ కర్కాటక రాశి వారికి ఏర్పడబోతూ ఉన్నాయి. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము గురువు వ్యయస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. వ్యయస్థానం అంటే 12వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఖర్చులు కాస్త అధికమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం లగ్జరీ లైఫ్ని అనుభవించేటటువంటి అవకాశము, ఇళ్ల స్థలాలు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, ఇవి కొనుక్కునేటటువంటి అవకాశం కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతూ ఉంది. వీళ్లకు ఈ సంవత్సరము వివాహ యోగంతో పాటు అదృష్ట యోగం వరించేటటువంటి అవకాశం ఉంటుంది. విదేశాలకు ప్రయాణం చేసేటటువంటి అదృష్ట యోగం కూడా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వీళ్లకు ఈ సంవత్సరము మెరుగైనటువంటి ఫలితాలతో పాటు రాబోయేటటువంటి రోజుల్లో వీళ్ళ జీవితంలో టర్నింగ్ పాయింట్ అనేటటువంటిది కూడా ఏర్పడబోతుంది. టర్నింగ్ పాయింట్ అంటే కనుక వీళ్ళు ట్రాన్స్ఫర్స్ జరగడము, కొత్త ఊర్లకు ప్రయాణం చేయడము, లేదా విదేశీ ప్రయాణాల్లో మంచి అవకాశాలు రావడము, ఎవరైతే కష్టపడి సంపాదిద్దామని అనుకుంటున్నారో, విదేశాలకు వెళదామని అనుకుంటున్నారో, వీసా ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఏర్పడుతున్నాయో అలాంటివన్నీ కూడా క్లియర్ అయ్యేటటువంటి అవకాశము ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతూ ఉంది. ముఖ్యంగా వీళ్ళకు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం హెల్త్ ఇష్యూస్ అనేటటువంటివి కూడా కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి. దానికి సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే గనక కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఈ సంవత్సరం కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. రాబోయేటటువంటి రోజుల్లో ఈ పరిచయాలు బిజినెస్ డెవలప్మెంట్కి కావచ్చు, రాబడికి కావచ్చు, డబ్బు సంపాదించడానికి కావచ్చు, ఇలాంటివి జరగడానికి చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏర్పడేటటువంటి సందర్భాలు ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం జరగబోతూ ఉంది. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము ముఖ్యంగా చెప్పాలి అని అంటే కనుక తప్పకుండా మీరు పరిష్కారం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే మీకు అన్ని రకాలుగా బాగున్నప్పటికీ కూడా మానసిక స్థైర్యాన్ని ఎందుకో కోల్పోతూ ఉంటారు. మీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల ద్వారా కావచ్చు, లేదా మీ స్నేహితుల ద్వారా కావచ్చు, ఈ సంవత్సరం ఏదైనా వాళ్ళ నుంచి ముప్పు పొంచుకునేటటువంటి అవకాశం కూడా ఏర్పడబోతుంది. కనుక మీరు తప్పకుండా చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏదో ఒకటి చెప్తాను. ఆ పరిహారం కర్కాటక రాశి వారు చేసుకోండి. ఎందుకంటే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రమై ఉంటారు కాబట్టి ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా ఆశ్లేష బలి ప్రదానాన్ని చేయించుకోండి. ఆశ్లేష బలి ప్రదానం చేయించుకోవడం వల్ల కర్కాటక రాశి వారికి కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేటటువంటి దూరం అవుతాయి. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి జీవితంలో 4 సమస్యలు ఎదురవుతాయి. 1 ఫ్యామిలీ పరంగా ఎదురవుతూ ఉంటుంది. 2 ఆర్థిక పరంగా ఎదురవుతుంది. 3 కుటుంబ పరంగా ఎదురవుతుంది. 4 హెల్త్ పరంగా ఇబ్బందులు మొదలవుతాయి. ఈ 4 సమస్యలు ఈ కర్కాటక రాశి వారు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు మీకు ముందు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక అలాంటివి రాకుండా ఉండడానికి, దాని నుంచి బయటపడడానికి ఈ కర్కాటక రాశి వారు ఆశ్లేష బలి ప్రదానాన్ని తప్పకుండా చేయించుకుంటే కొంతవరకు ఉపశమనం కలిగి భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం కానీ, లేదా మీరు ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి నాగదేవత ఆలయానికి వెళ్ళి అక్కడ వీలైనంత వరకు ప్రదక్షిణ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే మీరు చదువుకోవాల్సినటువంటి మంత్రం ఏదైనా చదువుకుందాము అని అనుకుంటే ప్రతినిత్యము ఈ మంత్రం వల్ల నాకు మంచి జరుగుతుంది అని అనుకునేటటువంటి వాళ్ళకి ఒక మంచి మంత్రం ఉపదేశం చేస్తాను. ఆ మంత్రాన్ని చదువుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే మమ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మి నమః అనేటటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క మంత్రాన్ని పఠనం చేసుకోండి. తద్వారా మీకు శుభం లాభంతో పాటు
అదృష్ట యోగం కూడా కలుగుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.